హలో అండి, నమస్తే. మొదటి యూస్ఫుల్ టిప్. ఇడ్లీ చేసుకున్నప్పుడు మనము ఇడ్లీ పాత్రలు క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతామండి. స్క్రబ్బర్ అంతా కూడా ఈ ఇడ్లీ పిండి అనేది అంటుకోవటం వలన మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఏర్పడుతుంది కదా. పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా ఇడ్లీ పాత్రలన్నిటినీ కూడా క్లీన్ చేసుకోవాలి. ముందుగా మనము నానబెట్టుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా త్వరగా ఇడ్లీ పాత్రల నుంచి అవి సపరేట్ అవుతాయి. మనము స్క్రబ్బర్ని కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. మన చేతికి కూడా ఇడ్లీ పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది. పిల్లలకి కానీ మనకు కానీ నచ్చిన ఫొటోస్ ఉంటాయి కదండి. అప్పుడప్పుడు మన ఇంట్లో ఇలాంటి ఒక్కొక్క ఫోటోకి ఫోటో ఫ్రేమ్ లేనప్పుడు నచ్చిన చోట మనము ఇలా అయస్కాంతంతో ఈజీగా అతికించుకోవచ్చు. నేనైతే ఇలాంటి సింగిల్ ఫొటోస్ని ఫ్రిడ్జ్ డోర్కి అతికించేస్తున్నానండి. ముందుగా ఏదైనా అయస్కాంతాన్ని ఫ్రిడ్జ్ డోర్కి పెట్టేసి దానిపైన ఫోటో పెట్టి మరొక అయస్కాంతాన్ని పెట్టేసామనుకోండి, మనము ఎక్కడంటే అక్కడ ఈజీగా ఇలాంటి ఫొటోస్ని, పిల్లలకి నచ్చిన ఫొటోస్ని కూడా అతికించుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ అండి, ఇక్కడ ఫోటో ఫ్రేమ్ని చూపిస్తానండి, మీరు ఆశ్చర్యపోకండి. దీని వెనుక సైడు బొద్దింకలు చిన్న చిన్న ఎగ్స్ పెట్టేశాయండి. ఈ గుడ్ల వల్ల ఇల్లంతా కూడా చిన్న చిన్న బొద్దింకలు అనేవి తయారయ్యాయి. దీనివల్ల చాలా ఇబ్బంది పడతామండి. అందుకొరకే మనము వెనక ఫోటో ఫ్రేమ్స్ కానీ సెల్ఫీలో కానీ ఇలాంటి బొద్దింకల బెడద అస్సలకి ఉండకూడదు. అంటే ముందుగా నేనైతే ఈ ఒక్క ఫోటో వల్ల ఆ రూమ్ అంతా కూడా చిన్న చిన్న బొద్దింకలు తయారయ్యాయండి. ముందుగా మాస్క్ను పెట్టేసుకొని ఇలా పాడిపోయిన ఒక బ్రష్తో ఈ ఎగ్స్ని అన్నిటినీ కూడా ఇలా తీసేయండి. అప్పుడు త్వరగా ఈ ఎగ్స్ అనేవి ఈజీగా పోతాయి. తర్వాత మీరు మరొక ఏదైనా క్లాత్తో నీట్గా ఈ ఫోటో ఫ్రేమ్ని తుడుచుకోవాలి. ఫెవికల్ కానీ గమ్ కానీ ఏదైనా సరేనండి, గ్లూ గమ్ అయినా పర్వాలేదు. ఇలా ఫోటో ఫ్రేమ్ వెనుక ఫెవికల్ని అక్కడక్కడ ఇలా డాట్స్ మాదిరిగా కొద్దిగా వేసేయండి. మీ ఇంట్లో నాప్థలిన్ బాల్స్ ఉంటాయి కదండి, కలర్స్ కానీ ఇలాంటి వైట్ కలర్స్ ఏవైనా సరే దాంట్లో నుంచి ఒకటి తీసుకొని మీరు పేపర్లో కానీ కవర్లో వేసి సన్నగా పొడిలాగా దంచుకోవాలి. దంచుకున్న ఈ పొడిని మనము ఫెవికల్ పైన అక్కడక్కడ ఇలా చల్లేసామనుకోండి, ఆ ఫెవికల్కి ఈ నాఫ్థలిన్ యొక్క పొడి అనేది అంటుకుంటుంది, గట్టిగా అంటుకుంటుందండి. ఈ స్మెల్కి ఈ ఫోటో ఫ్రేమ్ వెనుక ఒక్క బొద్దింక కూడా కనిపించదు, దాని ఎగ్స్ కూడా పెట్టదు. అలాగే ఫోటో ఫ్రేమే కాదండి, మీకు ఎక్కడ బొద్దింకలు ఎక్కువగా కనిపిస్తున్నాయో ఆ సెల్ఫ్లో కానీ, ఎక్కువగా అయితే కార్డ్బోర్డ్స్ పెట్టే దాంట్లో బొద్దింకలు ఎగ్స్ పెడతాయండి. అలాంటి వాటిలో కూడా మనము ముందుగా ఈ నాఫ్థలిన్ బాల్ని వేసేసి ఏదైనా పేపర్ పరుచుకొని మనం సెల్ఫ్లో పరుచుకున్నాం అనుకోండి, అప్పుడు బొద్దింకల సమస్య అనేది అస్సలకే ఉండదు. క్యాలీఫ్లవర్ని మనము మార్కెట్ నుంచి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో కవర్లో పెట్టి అలాగే స్టోర్ చేసుకున్నాం అనుకోండి, త్వరగా నల్లబడిపోతాయి. ముందుగా దాని వెనుక ఉండే కాడలు ఉంటాయి కదండి, ఆ కాడలన్నిటిని కూడా కట్ చేసేయండి. వీటన్నిటిని ఒక కవర్లో వేసి ముడి వేసిన తర్వాత మనము గట్టిగా బండకేసి కొట్టేసామనుకోండి, ఇవన్నీ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ అవుతాయి. మనము నైఫ్తో కూడా కట్ చేయాల్సిన పని ఉండదండి. తర్వాత వీటిని అలాగే కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామనుకోండి, అప్పుడు పురుగు కానీ బూజు పట్టకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా విడివిడిగా అవుతాయి కాబట్టి ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కూడా పాడవకుండా ఉంటుంది. పిల్లలు కానీ మనం కానీ ఏవైనా తయారు చేసినప్పుడు ఫెవికల్ని మన చేతికి పెట్టుకొని అంటిస్తాం కదండి, దీనివల్ల స్మెల్తో పాటు మన చేతిని కూడా పదే పదే ఫ్రెష్ చేసుకోవాల్సిన పని కూడా ఏర్పడుతుంది కదా. మన ఇంట్లో వైట్ కలర్ ప్లాస్టర్ కానీ ఎలాంటి ప్లాస్టర్ అయినా సరేనండి, ముందుగా ఈ ప్లాస్టర్ని మన చేతి వేలకు వేసుకోవాలి. ఈ ప్లాస్టర్ పైన ఫెవికల్ని కానీ గమ్ని కానీ గ్లూ గమ్ని కానీ ఏదైనా సరేనండి ఇలా పెట్టేసుకొని ఎక్కడైతే మనం అంటించుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఇలా అప్లై చేయండి. ఇలా చేయటం వలన మన పని చాలా సులువైపోతుంది. మళ్ళీ మనకి ఎలాంటి స్మెల్ రాదు. మన చేతి వేళ్ళను కూడా పదే పదే క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఎలాంటి డయాగ్రామ్స్ కానీ పిల్లల పేజెస్ కానీ ఏది కావాలన్నా కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. టమాటా చారు కానీ టమాటా చట్నీ కానీ లేదా ఇలా టమాటాపై పొట్టు అనేది చాలా ఈజీగా రావాలి అంటే బాగా మరిగించిన హాట్ వాటర్లో మీరు ఈ టమాటాలను వేసేయండి. లేదా ముందుగానే పైన కొద్దిగా ఘాటు పెట్టి కూడా ఈ హాట్ వాటర్లో వేసేసారనుకోండి, పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేసిందండి.
చాలామందికి టమాటాపై ఉండే పొట్టు అనేది డైజెషన్ కాని వాళ్ళు కానీ లేదా టమాటా అనేది చాలా త్వరగా ఉడకడానికి టమాటా చారు పెట్టుకునేటప్పుడు ఇలా తొక్కను తీసేసి డైరెక్ట్గా మనము టమాటాలను గట్టిగా అనేసామనుకోండి, దాంట్లో నుంచి రసం అనేది వచ్చేస్తుంది. ఇలా తక్కువ టైంలో మనము చట్నీ కానీ రసం చేసుకోవాలంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. అంతేకాకుండా మనకి గ్యాస్ కూడా ఆదా అవుతుంది. అయిపోయిన పెన్ క్యాప్స్ కానీ వేస్ట్గా ఉండే క్యాప్స్ ఉంటాయి కదండి, దాన్ని తీసుకొని ఇలా క్యాప్కి డబుల్ గమ్ టేప్ని అతికించేసేయండి. మనము ఇంటి బయట కానీ లేదా ఇంట్లో దేవుని పటాలకు ఎప్పుడైనా పండగలకు ఈ ఫంక్షన్స్కి మనము అగరబత్తీలు వెలిగించాలంటే స్టాండ్ ఉండదు కదండి, ఇలా పై వాటికి మనము డైరెక్ట్గా ఇలా దేవుని పటం కింద ఈ క్యాప్ను పెట్టేసి అగరబత్తీలను పెట్టేసామనుకోండి, మన పని అనేది చాలా సులువుగా అయిపోతుంది. మరొక యూస్ఫుల్ టిప్, సోప్ అయిపోయిన తర్వాత మనము సోప్ బాక్స్లో నుంచి లేదా సోప్ కవర్లో నుంచి సోప్ని తీసినాక ఇది వేస్ట్ అని పడేసాం కదండి, అలా కాకుండా మన ఇంట్లో ఉండే చిన్న చిన్న నాప్కిన్స్ కానీ లేదా సాక్స్లు ఉంటాయి కదండి, పిల్లలు వేసుకునే సాక్స్లను మనము ఫ్రెష్గా వాష్ చేసిన తర్వాత ఈ సోప్ బాక్స్లో పెట్టేసామనుకోండి, దాంట్లో నుంచి తీసిన తర్వాత మనకి ఆ రోజంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. పర్ఫ్యూమ్ని కూడా యూజ్ చేయాల్సిన పని ఉండదు. కిచెన్లో వంట చేయడానికి గ్యాస్ లైటర్ని ఖచ్చితంగా యూజ్ చేస్తామండి. ప్రతిసారి మనము ఇలా ఆయిల్తో తీసుకున్నప్పుడు దానికి జిడ్డుగా తయారవుతుంది. వాటర్తో క్లీన్ చేయలేం కదండి, కోల్గేట్ పేస్ట్ని కొద్దిగా అప్లై చేసి చేత్తో కానీ స్క్రబ్బర్తో కానీ ఇలా గట్టిగా రాసామనుకోండి, దానికి ఉండే జిడ్డు మరకలు అనేవి పోతాయి. తర్వాత మనం టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, గ్యాస్ లైటర్ అనేది మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా నీట్గా కనబడుతుంది. గ్యాస్ లైటరే కాకుండా మీరు ఆయిల్ క్యాన్ని కూడా ఈ టిప్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. ఒక గిన్నెని తీసుకొని అయిపోయిన ఖాళీ ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, వాటిని చిన్న చిన్న పీసెస్గా కానీ లేదా ఇలా హాఫ్గా కట్ చేసి వేసేయండి. దీంట్లో కూల్ వాటర్ కాకుండా గోరువెచ్చగా ఉండే హాట్ వాటర్ని వేసుకోవాలి. ప్రతిరోజు పెట్టుకునే జ్యువెలరీ ఐటమ్స్ కానీ లేదా ఎప్పుడైనా పెట్టుకునే ఇలాంటి ఇయర్ రింగ్స్, చైన్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఇందులో వేసి ఒక 10 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి. తర్వాత మనం వీటిని నీటిలో నుంచి తీసి ఏదైనా క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, ఇవి మళ్ళీ ఎప్పటి మాదిరిగా నీట్గా కొత్త దానిలా కనిపిస్తాయి. కలర్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుందండి. సర్ఫ్ను కానీ లిక్విడ్ని యూజ్ చేసే బదులు ఇలా అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్తో క్లీన్ చేయండి, చాలా నీట్గా వస్తాయి. ఎప్పుడైనా చపాతీలు చేసిన తర్వాత మనకి ఎక్కువగా మిగిలాయనుకోండి, హాట్ బాక్స్లో కానీ ఏదైనా బాక్స్లో పెట్టేస్తాము. తర్వాతి రోజు వీటిని తినాలంటే కొద్దిగా మందంగా గట్టిగా తయారవుతాయండి. ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి, ఇడ్లీ పాత్రలో మీరు ఎన్ని చపాతీలు మిగిలినా సరేనండి, ఒక్కొక్క పాత్రలో ఇలా 2 కానీ 3 కానీ పెట్టేసి మనము వేడి చేయాలి. నేనైతే ఇక్కడ ముందుగా మీకు 2 వేడి చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇడ్లీ పాత్రను తీసుకొని దాంట్లో అడుగు భాగాన కొన్ని వాటర్ని మాత్రమే వేయండి. తర్వాత ఇలా ఇడ్లీ పాత్రను పెట్టేసి దీని క్యాప్ను పెట్టేసి గ్యాస్ స్టవ్ పైన మనము ఎక్కువ నిమిషాలు కాకుండా ఒక 4 to 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఇలా ఆవిరికి ఉడికించేసేయండి. తర్వాత మనము గ్యాస్ని ఆఫ్ చేసుకొని అప్పుడు చపాతీలను చూసారనుకోండి, చాలా సాఫ్ట్గా మృదువుగా తయారవుతాయండి. చాలామంది మరుసటి రోజు మళ్ళీ పెనం పైన వేసి వేడి చేస్తారు, కానీ అలా చేసినా కూడా గట్టిగా తయారవుతాయి. అలా కాకుండా ఇలా ఇడ్లీ పాత్రల్లో ఆవిరికి ఉడికించారనుకోండి, చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. మనము ముందు రోజు చేసిన చపాతీలని అస్సలకే అనిపించదు. ఇడ్లీ పాత్రలో ఆవిరికి ఉడికించిన చపాతీలు అయితే ఇలా ఉన్నాయి కదండి. మిగిలినవి హాట్ బాక్స్లో పెట్టిన చపాతీలను చూడండి, ఇవి ఇలా గట్టిగా మందంగా తయారవుతాయి కదా. మరుసటి రోజు మీరు ఇలా ఆవిరికి ఉడికించారనుకోండి, చపాతీలు అనేవి చాలా మృదువుగా వస్తాయి. అంతేనండి. ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.